అనగనగా ఒక శ్రీకృష్ణదేవరాయలు గారి రాజ్యం ఉంది. ఆస్థానంలో తెనాలి రామకృష్ణ అనే పండితులు ఉండేవాళ్ళు. చాలా తెలివైన వారు. అయితే శ్రీకృష్ణదేవరాయలు గారి అమ్ముంది. ఆమె వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు అనారోగ్యంతో మంచం మీద పడుకొని ఉంది. ఇక చనిపోయే స్థితికి వచ్చేసింది. అయితే ఒకరోజు తెనాలి రామకృష్ణ గారు ఆస్థానంలో ఉన్న పెద్ద పెద్ద కవులు ఉంటారు కదా, వీళ్ళందరూ ఆమెను పలకరించి వచ్చారు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు తన తల్లి ఆరోగ్యం బాగోలేదు, ఏ క్షణం ఏమవుతుందో, ఎప్పుడు ఎలా ఉంటుందో అని చెప్పి చాలా బాధపడుతున్నారు. అప్పుడు ఈ పండితులందరూ శ్రీకృష్ణదేవరాయలు గారిని ఓదార్చారు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారి అమ్మకు అర్థమైంది, ఇంకా నా చివరి రోజులు వచ్చేసాయి, ఇంకా నేను బ్రతకనేమో అనేసి శ్రీకృష్ణదేవరాయలను పిలిచి, అయ్యా, ఈ పండితులు, వీళ్ళ కవిత్వాలు, వీళ్ళ యొక్క తెలివి, ఇవన్నీ నీకు చాలా ఉపయోగపడతాయి. వీళ్ళని దూరపరచుకోవద్దు, ఎవరిని అవమానపరచొద్దు, ఎప్పుడు ఎవరి మీద కోపాన్ని తెచ్చుకోవద్దు, ఎప్పుడు జ్ఞానంతో ఉండు. నీ చుట్టుపక్కల జ్ఞానం కలిగిన వాళ్ళు, నీకు మంచి ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటే నీకే, నీ రాజ్యానికి మంచిది. మంచి మాటలు, మంచి ఆలోచనలు చెప్తారు. దానివల్ల నువ్వు మంచిగా పరిపాలిస్తావు. కాబట్టి ఈ ఆస్థాన కవులకి నేను చనిపోయిన తర్వాత నా నుంచి నా గుర్తుగా ఏదైనా బహుమానం ఇవ్వు అని అంది. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారి అమ్మ తనకిష్టమైన మామిడి పళ్ళని ఆస్థాన కవులకి ఇవ్వమని శ్రీకృష్ణదేవరాయలకి చెప్పింది. దురదృష్టవశాత్తు ఆ సాయంకాల సమయంలోనే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఉదయాన్నే శ్రీకృష్ణదేవరాయలు గారు, రాజుగారు ఆస్థాన కవుల్ని పిలిచారు, పండితుల్ని పిలిచి, అమ్మగారు తను చనిపోయిన తర్వాత మన రాజ్యంలో ఉన్న పండితులందరికీ మామిడి పళ్ళని ఇవ్వమన్నారు అని చెప్పేసి అన్నారు. అప్పుడు అందరూ ఒక్కొక్క ఆలోచన చెప్పారు. రాజా, మామిడి పండ్లు అంటే తినే మామిడి పండ్లు ఇచ్చారనుకోండి, ఇప్పుడే తినేసేస్తాం, లేదా 2 రోజులకి అవి కుళ్ళిపోతాయి, లేదు దాచుకుంటే అవి ఎందుకు ఉపయోగపడవు, అమ్మగారి గుర్తు మాకు ఉండదు, కాబట్టి బంగారపు మామిడి పండ్లను ఇవ్వండి అని సలహా ఇస్తారు. అప్పుడు తెనాలి రామకృష్ణ గారు ఉండరు, వేరే పని మీద వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు వీళ్ళందరూ చెప్పిన ఆలోచనని, వాళ్ళ అమ్మగారు పండితులను గౌరవించమని చెప్పారుగా, ఇంకా రాజుగారు అమ్మగారి మాట మీద గౌరవంతో కంసాలి వాళ్ళని పిలిపించి బంగారపు మామిడి పండ్లను చేయించి పండితులందరికీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ వీళ్ళు, అబ్బా, రాజుగారి వాళ్ళ అమ్మ మనకు బంగారపు మామిడి పండ్లు ఇవ్వమంది. మామిడి పండ్లు అంటే ఏదైనా ఇవ్వచ్చుగా, తోటలో పండే మామిడి పండ్లు అయినా ఇవ్వచ్చుగా, అమ్మగారు గుర్తుగా అని. అవి తినేసిన తర్వాత వాటి విత్తనాన్ని నాటొచ్చుగా, అప్పుడు మామిడి చెట్టు వచ్చిద్దిగా, అప్పుడు గుర్తుగా ఉండిద్దిగా. కానీ వీళ్ళు చూశారు, అవకాశాన్ని ఉపయోగించుకున్నారు, ఆసరా చేసుకున్నారు, వాళ్ళ యొక్క లాభానికి ఉపయోగించుకుంటున్నారు. బంగారపు మామిడి పండ్లు ఇవ్వమని చెప్దాము, రాజుగారు మన మాటను కాదనలేరు, ఒకరి మాట అయితే కాదంటారు, అందరం కలిసి అడిగితే కాదనలేరు అనుకొని అందరు కలిసి బంగారపు మామిడి పండ్లు ఇవ్వమని అడుగుతారు. అప్పుడు తెనాలి రామకృష్ణ గారు లేరుగా, రాజుగారికి సలహా ఇచ్చే వాళ్ళందరూ ఒక మాట మీదకి వచ్చారు. ఇప్పుడు రాజుగారు అయినా ఏం చేస్తారు, సరే అన్నారు. ఆ స్థానంలో కవులందరికీ బంగారపు మామిడి పండ్లు ఇవ్వటానికి కంసాలను పిలిపించి మామిడి పండ్లు తయారు చేయడానికి అంతా సిద్ధపరిచారు. ఇప్పుడు తెనాలి రామకృష్ణ గారు పండితులు వచ్చారు. ఆయన మేధస్సు గలవాడు, అంతేకాకుండా రాజుగారికి మంచి స్నేహితుడు, అంతేకాకుండా రాజుగారి కుటుంబానికి సన్నిహితుడు, చుట్టాలు, బంధువు. అయితే ఈ జరిగిన విషయం అంతా రామకృష్ణ గారికి తెలిసింది. ఏంటి రాజా, నేను లేనప్పుడు ఆస్థానంలో ఏం జరిగింది, అమ్మగారు చనిపోతూ బంగారపు మామిడి పండ్లు ఇవ్వమన్నారని బంగారపు మామిడి పండ్లు చేయించిస్తారా
మన ఖజానాల్లో ఆ బంగారం అంతా ఇలా ఖర్చు చేస్తారా? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? అది మనది కాదు, ప్రజలది, ప్రజలకు ఉపయోగించాలి, ప్రజా శ్రేయస్సు కోసం ఉపయోగపడాలి, అంతేగాని పండితులకు ఇస్తారా? అయినా మామిడి పండు కోసం ఎంత బంగారం ఖర్చు అయ్యిద్ది? మామిడి పండు అంటే ఇంత తయారు చేయాలిగా. మామిడి పండు ఎంత ఉంటుంది? ఇంత సైజు దగ్గర నుంచి ఇంత సైజు దగ్గర నుంచి ఇంత సైజుల వారీగా ఉంటుంది. అందరికి ఒకే సైజులో చేయించాలి. అప్పుడు ఎంత బంగారం ఖర్చు అయ్యిద్ది? ఏంటి మీరు తీసుకున్న నిర్ణయం? అప్పుడు రాజుగారు అంటారు, మాట ఇచ్చేసాను, ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఏ సందర్భంలో మాట ఇచ్చారు? అది ప్రజలకు ఉపయోగపడేదా కాదా? ఇవన్నీ ఆలోచిస్తే మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు రాజా. చూడండి, వాళ్ళే వచ్చి, అయ్యా మామిడి పండ్లు అంటే అవే ఇవ్వవసరలా, తినే మామిడి పండు మీ ప్రేమతో ఇవ్వండి అని చెప్పేలా నేను చేస్తాను అన్నాడు. తెనాలి రామకృష్ణ ఏం చేస్తాడా అని రాజుగారు, సరే నీ ఇష్టం అని రాజుగారు తెనాలి రామకృష్ణ ఏదైనా చేయమని సలహా ఇస్తానంటే సరేనని ఒప్పుకున్నాడు. ఇప్పుడు తెనాలి రామకృష్ణ ఏం చేశాడు? పండితులందరినీ ఇంటికి పిలిచాడు భోజనానికి. పిలిచి, మా అమ్మమ్మ గారు చనిపోయారు నేను ఊరెళ్ళినప్పుడు. ఆమె చివరి కోరిక ఏంటంటే, మీ రాజ్యంలో మీ ఆస్థానంలో నీతో పాటు పనిచేసే పండితులందరికీ నా కాళ్ళు కీళ్ళ నొప్పులతో నేను చనిపోతున్నా, ఆ నొప్పులు ఎలా ఉంటాయో ఒక్కరోజన్నా వాళ్ళు బాధపడాలి, అందుకే ఇనప కడ్డీని బాగా కాల్చి వాళ్ళ మోకాళ్ళ మీద అంటించు, ఆ నొప్పి బాధ వాళ్ళు కూడా అనుభవించాలి, ఇదే నా చివరి కోరిక అని చనిపోయింది. కాబట్టి మీరందరూ మా ఇంటికి రండి, నేను ఇచ్చే విందుని మీరు ఆరగించండి అని చెప్పాడు. అందరూ విందు కోసమని వచ్చాడు. విందు కోసమని వచ్చేటప్పటికి ఇంట్లో పెద్ద హోమగుండంలాగా కట్టెల పొయ్యి వెలుగుతూ ఉంది, దాంట్లో ఇనప కడ్డీ ఎర్ర కాలుతుంది. వీళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తుంటే రామకృష్ణ ఒక కడ్డీ తీసుకొని ఇంకా కాలుస్తాడు, అటు తిప్పి ఇటు తిప్పి. ఏంటి రామకృష్ణ అన్నాడు, నీకు తెలీదా మన విందు అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు అందరు మోకాల మీద దీంతో నేను వాతలు పెట్టాలి, మా అమ్మమ్మ గారి చివరి కోరిక అంది. అయ్యో రామకృష్ణ, నీ విందు వద్దు, నీ వాత వద్దు అని అందరూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు తెనాలి రామకృష్ణ అన్నాడు, దీనికి మరి మన రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు గారి అమ్మగారు చివరి కోరిక మామిడి పండ్లు ఇవ్వంటే బంగారపు మామిడి పండు ఇవ్వండి రాజుగారు అని కోరారుగా, మరి మా అమ్మమ్మ గారి కోరిక నేనెందుకు తీర్చకూడదు? ఆ కోరిక మీరు తీర్చమన్నప్పుడు ఈ కోరిక కూడా మరి నెరవేరాలిగా. అయ్యయ్యో, మేము అతిగా ఆవేశపడ్డాం, అతిగా ఆలోచించాం, అతిగా దురాశపడ్డాం, రాజుగారి మంచితనాన్ని మా దురవసరానికి ఉపయోగించుకున్నాం, అవసరాన్ని వాడుకొని మా ఆశ మా బంగారం సంపాదించుకోవడానికి వాడుకున్నాం, మమ్మల్ని క్షమించు రామకృష్ణ, నువ్వు లేనప్పుడు మేము రాజుగారికి మామూలు మామిడి పండ్లు పంచితే ఏముంటుంది, బంగారు మామిడి పండ్లు పంచని మేమే సలహా ఇచ్చాం. రాజుగారికి నచ్చజెప్పి మన తోటలోని మామిడి పండ్లని తీసుకొని వాటి టెంకిని ఎవరి ఇళ్లలో పండితుల ఇళ్లలో వాళ్ళు పెడితే ఆ చెట్టే అమ్మగారికి గుర్తుగా ఉంటుంది అని వాళ్ళ నోటితోనే రామకృష్ణ చెప్పించాడు. రామకృష్ణ తెలివిగలవాడా కాదా? అందుకే తెనాలి రామకృష్ణ గారిని వికట కవి అంటారు. ఉదయాన్నే ఆస్థానంలోకి వెళ్ళారు. రాజ్యసభ జరుగుతుండగా రాజుగారి దగ్గర పండితులందరూ నిలబడి, రాజా, మన ఆస్థానంలో ఉన్న బంగారాన్ని మీరు వేస్ట్ చేయొద్దు, వాటిని ప్రజల కోసం ఉపయోగిద్దాం, అమ్మగారి మామిడి పళ్ళు ఇవ్వమన్నారు కదా, మాకు మన తోటలో మామిడి పళ్ళు ఉంటాయి కదా, అవి అందరం తీసుకుంటాం, అమ్మగారి గుర్తుగా మా ఇంటి పెరట్లో వాటిని మేము మొక్కగా వేసుకుంటాం, అమ్మగారు గుర్తుగా చెట్టు అయ్యి మా పిల్లలకి అవి చెట్టు ఫలాలు తింటారు అని అందరూ ఒప్పుకున్నారు. అప్పుడు రామకృష్ణ వైపు చూసి రాజుగారు మెచ్చుకుంటారు. వీళ్ళందరూ వాళ్ళ యొక్క తప్పును తెలుసుకున్నందుకు రాజుగారు చాలా సంతోషపడి, రాజుగారు మరి మాట ఇస్తే తీసుకోకూడదుగా, అందరికీ ఉంగరాలు చేయిస్తారు గుర్తుగా. అర్థమైందా?
కాబట్టి రాజుగారు ప్రేమతో ఇస్తే తీసుకోవచ్చు, కానీ ఎవరన్నా బాధలో ఉన్నప్పుడు ఆలోచన లేకుండా వాళ్ళు అసహనంతో ఉన్నప్పుడు మనం వెళ్ళి సలహా ఇచ్చినట్టు ఇచ్చి మన కోసం మనకు ఉపయోగపడేటట్టు దాన్ని చేసుకోకూడదు. కాబట్టి కాబట్టి రాజుగారు వాళ్ళని నిరుత్సాహపరచల. బంగారు ఉంగరంతో పాటు వెండి పళ్ళెం నిండా మామిడి పళ్ళతో పండితులను సత్కరించారు. వాళ్ళ అమ్మగారి కోరికను తీర్చారు. ఆస్థానంలోని బంగారం ఎక్కువ వృధా కాకుండా ఖర్చు అయిపోకోకుండా తెనాలి రామకృష్ణ తన తెలివితో రాజుగారికి సలహాదారుడిగా సహాయపడ్డాడు. కాబట్టి రాజుగారు రామకృష్ణ మెచ్చుకుంటంతో పాటు మంచి పొజిషన్ని ఇచ్చాడు. కవులందరి మీద, పండితులందరి మీద, ఆస్థానంలో అందరి మీద అధికారిగా నియమించి పండితులందరినీ ఉంగరంతో గౌరవించి రాజుగారు కూడా సంతోషంతో ఉన్నారు. కాబట్టి మనకి ఎప్పుడన్నా ఒక మంచి ఆప్తుడు, సలహా ఇచ్చే ఆప్తుడిని మనం సంపాదించుకోవాలి. అర్థమైందా? ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారన్నది కాదు, ఎంతమంది పండితులు ఉన్నారన్నది కాదు. మనకు సమస్య వచ్చినప్పుడు ఎవరికి మనం సరైన సలహా ఎవరు మనకి ఇస్తారో వాళ్ళే నిజమైన పండితులు, నిజమైన స్నేహితులు. కాబట్టి నిజమైన స్నేహితులను సంపాదించుకుందామా? తెలివిగా ఉందామా? ఆలోచనతో ఉందామా? థ్యాంక్ యూ. అనగనగా